అగ్రనేత హిడ్మా మృతి చెందినట్లు మనందరికీ తెలిసిందే. ఎన్కౌంటర్లో మావోయిస్ట్ హిడ్మా మృతి చెందినటువంటి నేపథ్యంలో ఎంతోమంది మావోయిస్టులకు ఒక బాధ మిగిలిందని చెప్పొచ్చు. ఎంతోమంది మావోయిస్టులు ఉలిక్కిపడినటువంటి ఘటన అది. ఇవాళ అంత్యక్రియలు ముగిసినటువంటి నేపథ్యంలో మనం చూడొచ్చు. మావోయిస్టు హిడ్మా దంపతులు, ఇద్దరు దంపతులవి అంత్యక్రియలు ముగిశాయి. ఇవాళ ఒకే చితిలో దహన కార్యక్రమము నిర్వహించారు బంధువులు. మృతదేహాలను స్వగ్రామం పువర్తికి తరలించి భారీ బందోబస్తును ఏర్పాటు చేసి భారీ బందోబస్తు నడుమ అంత్యక్రియలు చేశారు. అంత్యక్రియలకు భారీగా గ్రామస్తులు, గిరిజనులు తరలి వచ్చినటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. బోరున విలపించింది హిడ్మా తల్లి, అలాగే మంజు గ్రామస్తులు. రైట్ నౌ మనం చూస్తున్నాము. ఏదైతే హిడ్మా చనిపోయిన తర్వాత, మృతి చెందిన తర్వాత ఎంతోమంది మావోయిస్టుల్లో గుండెల్లో భయం పుట్టింది. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా పువర్తి గ్రామం తీవ్ర విషాదం నెలకొందనే చెప్పొచ్చు. మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతదేహం స్వగ్రామానికి చేరటంతో చిన్న గ్రామం మొత్తం విషాదంలోకి వెళ్ళిపోయింది. కేవలం 50 ఇళ్లున్నటువంటి ఈ గ్రామంలో సగానికి పైగా ఇల్లు మూతపడక గ్రామస్తులు భయంతో గ్రామం విడిచి వెళ్ళిపోయినట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. ఇక మృతదేహం రావడంతో హిడ్మా తల్లి మాంజు, ఇతర కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరై విలపిస్తూ ఉన్నారు. నడవలేని స్థితిలో ఉన్నటువంటి ఆ తల్లి, హిడ్మా తల్లి, తన కుమారుడి మృతదేహాన్ని చూసి బోరున విలపించగా గ్రామంలోని బంధువులు కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. హిడ్మా అంత్యక్రియలకు గ్రామంలో ఏర్పాట్లు కూడా చేసి ఏదైతే హిడ్మా మృతి చెందిన తర్వాత ఏదైతే ఆ గిరిజనుల ఏరియా ఉందో అందరూ కూడా పువర్తి గ్రామం అంతా కూడా ఎదురు చూసింది. కొంతమంది భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. 90 మంది యువకులను మావోయిస్టులుగా మార్చినటువంటి హిడ్మా హిస్టరీలో ఉంది. కాబట్టి పువర్తి గ్రామం మావోయిస్టు చరిత్రలో ఒక కీలక స్థానం ఉన్నట్లుగా భావిస్తూ ఉంటారు. 50 ఇళ్లే ఉన్నటువంటి ఈ గ్రామం నుంచి ఏకంగా 90 మంది యువకులను మావోయిస్టులోకి మార్చింది హిడ్మా. ఇక్కడ యువతపై తీవ్ర ప్రభావం చూపాడని ఒకవైపు భద్రతా సంస్థలు కూడా పేర్కొంటూ ఉంటాయి. హిడ్మా తర్వాత ఈ గ్రామానికి చెందిన మరో వాంటెడ్ మావోయిస్టు బార్సదేవ కూడా కీలక నేతగా ఉన్నాడు. అండ్ ఈ ప్రాంతం చాలా కాలంగా మావోయిస్టుల నియంత్రణలోనే ఉండటం అనేది గమనార్హమని చెప్పొచ్చు. ఎంతోమంది భద్రతా వ్యవస్థలు కూడా ఇక్కడ ప్రవేశించలేకపోయాయంట. అంటే ఎంత ఒక 50 ఇల్లున్నటువంటి గ్రామాల్లో అప్రాక్సిమేట్లీ చూసుకున్న ఒక 200-300 మంది నివసిస్తూ ఉంటారు. అటువంటి ఏరియాలో అలా భద్రతా వ్యవస్థలు అక్కడికి వెళ్ళాలంటే కూడా ప్రవేశం లేకుండా ఉండేదన్నమాట. అంటే అంత మావోయిస్ట్ ఏరియాస్గా పేరున్నటువంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. దశాబ్దాల తర్వాత కేవలం ఏడాది క్రితమే సిఆర్పిఎఫ్ ఈ ప్రాంతంలో బేస్ క్యాంప్ను కూడా ఏర్పాటు చేసింది. అయితే మావోయిస్టు ప్రభావం ఎంత బలంగా ఉందో ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో కూడా మనకు మరింత స్పష్టమైంది. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఏదైతే హిడ్మా అంత్యక్రియలకు సంబంధించి మనం విజువల్స్ చూస్తున్నాం కదా, కొన్ని మనకు అక్కడ స్పాట్స్ ఉన్నాయి. ప్రత్యక్షంగా చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, హిడ్మా అంత్యక్రియలకు సంబంధించి మనం విజువల్ చూస్తున్నాం కదా. ఒకే చితిపై హిడ్మా దంపతుల అంత్యక్రియలు చేయటం అనేది జరిగింది. ఎన్నో ఏళ్లుగా, దశాబ్దాల తర్వాత, ఎన్నో ఏళ్ల తర్వాత కూడా అక్కడికి భద్రతా వ్యవస్థలు వెళ్లే విధంగా ఏర్పాటు చేశారు. అండ్ పువర్తి పోలింగ్ బూత్ పరిధిలోని మొత్తం చూసుకుంటే 547 ఓట్లలో కేవలం 31 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఆ టైంలో దశాబ్దాల తర్వాత క్యాంప్ ఏదైతే బేస్ క్యాంప్ను ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో మావోయిస్టు ప్రభావం చాలా బలంగా ఉండేదని చెప్తున్నారు. ఈ గ్రామం నుంచి ఒక్క సీటు కూడా నమోదు కాలేదని చెప్తున్నారు. ఇక హిడ్మా తలపై ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాలు కలిసి మొత్తం 1,80,00,000 రివార్డు ప్రకటించడంతో అతను అత్యంత వాంటెడ్ మావోయిస్టు నేతగా గుర్తింపు పొందాడు. ఎంతో మంది కూడా ఈ హిడ్మా మృతి చెందేటువంటి టైంలో చాలా మంది ఈ గ్రామంలో నుంచి కూడా మొత్తం చూసుకుంటే 90 మంది యువకులను మావోయిస్టుగా మార్చారు హిడ్మా. అంటే ఎంతో మంది యువకులను అక్కడ ప్రభావితం చేశారు. ఎంతో మందిని కూడా మావోయిస్టులను
మార్చారు, మావోయిస్టులుగా మార్చారు. ఒక హిడ్మా మృతి పట్ల ఏదైతే హిడ్మా దంపతులు మృతి చెందారో, హిడ్మా మృతి తర్వాత ఇంకా ఎవరు కూడా ఆ గ్రామంలో నుంచి బయటికి వచ్చి మావోయిస్టులకు చేరే అవకాశాలు అయితే ఖచ్చితంగా లేవని చెప్తూ ఉన్నాయి భద్రతా వ్యవస్థలు. ఎందుకంటే హిడ్మా చాలా ప్రభావితం చేసేవారు కాబట్టి చాలామంది హిడ్మా వల్ల ఎంతోమంది కూడా మావోయిస్టులుగా మారిపోయారు. హిడ్మా చనిపోయిన తర్వాత నిజంగా మావోయిస్టులు సగం మంది ఖాళీ అయిపోతారు అని చెప్పి కూడా ప్రచారం జరిగింది. మొత్తానికి చూసుకుంటే మనకి పువర్తి గ్రామంలో తల్లికి సంబంధించినటువంటి వీడియోస్ చూస్తుంటే గుండె తలుక్కుపోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే మాంజు గత కొద్ది రోజులుగా తన హెల్త్ కూడా అనారోగ్య పరిస్థితిలో ఉంది. సరిగ్గా నడవడానికి కూడా ఛాన్స్ లేకుండా కనిపిస్తూ ఉంది. ఎంతోమంది గ్రామంలో అక్కడ ఎవరైతే సుక్మా జిల్లా పువర్తి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అక్కడికి తరలి వచ్చారు. హిడ్మా అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అందరూ కూడా హిడ్మా అంత్యక్రియల్లో పార్టిసిపేట్ చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతదేహం ఇటు స్వగ్రామానికి చేరటంలో గ్రామంలో ఎంతో విషాద ఛాయలు అలుముకున్నాయని అర్థమవుతుంది. దానికి సంబంధించినటువంటి కొన్ని వైట్స్ మన దగ్గర